వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. రాజోలు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజోలు టీడీపీ ఇన్ఛార్జి గొల్లపల్లి అమూల్య ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మాజీ డిప్యూటీ స్పీకర్ అల్లూరి సూర్యనారాయణ రాజు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని జెండా ఆవిష్కరణ చేశారు. పొదలాడలోని భారీ కేక్ కటింగ్ చేసి టీడీపీకి విశేష కృషి చేసిన వ్యక్తులను ఘనంగా సన్మానించారు. పార్టీ స్థాపించి ఆంధ్ర యొక్క ఖ్యాతిని కేవలం రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ప్రపంచ నలుమూలలకి ఆ ఖ్యాతిని ప్రతిల్లేలా చేసిన అండ్ మనం కష్టపడిన రైతుకి లాభాలు అందాలి. మధ్యలో ఎవరో ప్రాఫిట్స్ తీసుకోవటం కాదు, కష్టపడిన రైతుకి తల ఎత్తుకునేలాగా తీసుకోవాలని అన్న ఆ రోజు కార్యక్రమానికి ఈ రోజు చేసుకుంటున్నామంటే ఎంత విజువలైజేషన్, ఎంత గొప్ప నాయకుడు. ఒక పొలిటీషియన్ కాదండి, ఆయన ఒక స్ఫూర్తి ప్రదాత, ఒక వెలుగు ప్రదాత, టార్చ్ బేరర్. అటువంటి గొప్ప నాయకుడు స్థాపించిన పార్టీలో మనమన్నా ఆయన ఐటీ హబ్స్ ని తీసుకురావటం, స్టేట్ ని డెవలప్ చేయటం, ఇవన్నీ ఆయన భుజాల పైన వేసుకున్నారు. అలానే తెలుగు వారికి డ్వాక్రా, ఆడపిల్లలకి డ్వాక్రా తీసుకొచ్చి ఇంట్లో కాదు ఉండవలసింది మీరేదో తీసుకొచ్చి ఈనాటికి అలుపెరగ జెండా మోసామమ్మ, మేము సైకిల్ మీద తిరిగాం, ఇలా తిరిగాం అనుకుని అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా మాకు ఎన్టీఆర్, మా అన్న ఎన్టీ ఓడాలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరూ పెట్టిన బీజమే పార్టీకి ఆనాడు నిలబడింది.